క్రికెట్ సినీ ప్రియులకు ఎంతగానో ఇష్టమైన ప్లేయర్లో ఇండియన్ క్రికెట్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఒకరు. క్రికెట్ అంటే తెలియని వారికి కూడా క్రికెట్ అంటే ఇలా ఉంటుందనే విషయాన్ని చూపించగలిగారు మహేంద్ర సింగ్ ధోని. 2007లో వరల్డ్ కప్ టీంలో రోహిత్ శర్మ ఉండగా ధోని కెప్టెన్ రోహిత్ శర్మను 2012కి ముందు మ్యాగీ మ్యాన్ అంటూ ట్రోల్ చేశారు. కానీ ధోని మాత్రం రోహిత్కు వరుస పెట్టి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. రోహిత్ శర్మ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో 2011 ప్రపంచ కప్లో సెలెక్ట్ చేయలేదు. కానీ మధ్యలో ధోని మరోసారి రోహిత్ శర్మకు అవకాశం ఇచ్చారు. 2012లో అవకాశాలు ఇచ్చినా ఫ్లాప్గా మిగిలిపోయారు. 2013లో ధోని తీసుకున్న నిర్ణయం రోహిత్ కెరీర్ని మలుపు తిప్పింది. అప్పటి వరకు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ ధోనినే ఓపెనర్గా ప్రమోట్ చేశారు. దీంతో తన విశ్వరూపాన్ని చూపించి ప్రపంచానికి తలెత్తేలా చేశారు. రోహిత్ శర్మ కెరీర్లో ధోని గాడ్ ఫాదర్గా నిలిచారు. 2022లో భారత్ జట్టు పగ్గాలు తీసుకున్న రోహిత్ 2 ఏళ్లు తిరిగేలోపు T20 వరల్డ్ కప్ అందుకున్నారు.